యువతల బంధుకు వస్తే అమ్మవారికి బోనాల్లాగా ఇగో అమ్మవారిని ఎత్తుకొని ఇంకో కొంతమంది వస్తుండ్రు. ఇటు దిక్కు చూడండి, అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. యువతల బంధుకు వస్తే ఇంకొక అక్క మంచిగా అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. అమ్మవారి వీళ్ళు ఏం పూజ చేస్తున్నారు? మేము ప్రతిసారి మేడారంకి 2 ఏళ్ళకోసారి వచ్చి బోనాలు తీసి ఘనంగా బోనాలు విగ్రహాలు పసుపు కుంకుమలు తీసి ఈ అమ్మవారి జాతరలో మనకు చిలపై చెట్టు వెనకాల ఏలమ్మ తల్లి గుడి ఉంది కాబట్టి ఏలమ్మ తల్లికి మంగళవారం రోజు ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకోసారి అమ్మవారికి ఏలమ్మ తల్లికి బోలం చేసి అలాగే సమ్మక్క సారక్క తల్లికి బంగారం బుట్టలు పసుపు కుంకుమలు యాట పిల్లలు అన్నీ సమర్పించుకొని ఘనంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మేము బయలుదేరుతామని చెప్పేసి. ఎక్కడి నుండి వస్తుండ్రమ్మా? మేము జనగాంపట్నం నుంచి వస్తున్నాము. మా అమ్మ పేరు రేణుకా చౌదరి. రేణుకమ్మ. రేణుకమ్మ. ఇప్పుడు జనగాంకి ఎన్నేళ్ళకించి వస్తారు మీరు? మేము జనగాం నుంచి రాబట్టి మేము చిన్నతనప్పుడు మేము 7 ఏళ్ళ పిల్లలప్పటి నుంచి వస్తున్నాం. మేము అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని తీసుకొస్తే? అమ్మవారిని తీసుకొచ్చి అది స్వరూపం వేరే. అమ్మవారిని దర్శించుకోవడం చాలా స్వరూపం వేరే. అమ్మవారిని మేము ఎత్తుకున్నామంటే మాకెంతో ఆనందం సంతోషంగా ఉంటుంది. ఉండబట్టే మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. అమ్మవారి ఈడి దాకా తీసుకొస్తున్నారు కదా, అమ్మవారిని ఈడి దాకా తీసుకొచ్చి గేట్ కాడికి వెళ్ళిపోతారా లోపలికి పోతారా? లోపలికి వెళ్తాం. అమ్మవారి మళ్ళీ ఇంట్లో మేము పూజ రూమ్ లో పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం ఇంతే. మేము చిన్న మినీ జాతరకు వస్తాము. 2 ఏళ్ళకోసారి వచ్చి అమ్మవారికి చెలిపై చెట్టు వెనకాల ఏలమ్మ తల్లి మీకు బోనం మంగళవారం చెల్లించుకొని బుధవారం రోజు బంగారు బుట్టలు చెల్లించుకొని అదే రోజు సాయంత్రం పసుపు కుంకుమ జనగాంలో పసుపు కుంకుమలు చెల్లించుకొని గురువారం ఏదైతే గురువారం ఉంటుందో ఆ రోజు మళ్ళీ సమ్మక్క సారక్క తల్లికి బోనాలు పసుపు కుంకుమలు మళ్ళీ చెల్లించి మొక్కులన్నీ సమర్పించుకుంటాం ప్రతి 2 ఏళ్ళకోసారి. ఎంతమంది వస్తారు కలిసి మీరు? మేము జనగాంలో ఒక 50 మంది శివశక్తులు ట్రాన్స్జెండర్స్ అందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం వస్తాం. మేము శివశక్తులు అందరూ 50 మంది జనగాంకి వచ్చి ఇట్లా అమ్మవారిని తీసుకొని వచ్చి అమ్మవారికి కావాల్సినటువంటి పూజలు అన్ని ఇట్లా చేసి పోతారంట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పూజలు చేస్తున్నారు. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కూడా శివశక్తులే. మనము వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. మనము